నమస్కారం. అంటే రోజు రోజుకి వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు 2,50,000 అయింది కిలో వెండి. బంగారం ఏమో అసలు 1,34,000, 24,000 పైనుంది. అంటే ఇవన్నీ రేట్లు పెరిగిపోతుంటే పట్టు పరిశ్రమ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. పెను ప్రమాదమే ఉంది అంటున్నారు. అసలు బంగారంకి, వెండికి ధరలు పెరుగుతుంటే పట్టు పరిశ్రమకి కనెక్టివిటీ ఏంటంటారు మీరు అసలు? 100% ఇది బంగారము, వెండి మా పట్టుచీరకు అనుబంధం అయ్యే ఉంటుంది. ఇందులో ముఖ్య ప్రధానమైన పాత్ర పోషించేది జరీ. జరీ తయారు కావాల్సిందంటే మూలం వెండి. వెండి లేనిది జరీ తయారు కాదు. అందులోకి ఇంకా కొంచెం కాస్ట్లీ జరీ కావాలంటే బంగారు వేయాలి. బంగారు, వెండి, రాగి సమ్మేళనతోనే జరీ తయారవుతుంది. చాలా 6 నెలల క్రితానికి ఇప్పటికీ జరీ డబల్ పెరిగిపోయి కూర్చుంది. ఇది మాకు నిజంగానే చాలా ప్రమాదకరమైన విషయం. అందులో దీంట్లో జరీ ఒకటే కాదు, రేషం కూడా. సిల్క్ ఒకప్పుడు 4,500, 5,000 కేజీ ఉండేది. ఈరోజు 6,800 నుంచి 7,000కు చేరింది. ఈ రెండు మెటీరియల్, రా మెటీరియల్ చేనేతకు రేషం చీర తయారు కావాలంటే కీలకం. మెయిన్ జరీ, రేషం. ఈ రెండు బాగా అత్యధికంగా పెరిగిపోవడం వల్ల గత 4-5 నెలల నుంచి వ్యాపారస్తులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేటు పెంచడానికి లేదు, వీవర్కి ఏమో ఇవ్వాల్సిన లేబర్ ఇవ్వాల్సిందే. చాలా వరకు దీన్ని ఆపుకోగలమే తప్ప ఆపలేం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం, మగ్గాలు పెట్టి ఉంటాం. మ్యానుఫ్యాక్చరర్గా మేము అది రెంట్కి చెడిన రేవడి మాదిరి, విడవబోతే కుక్క అన్నట్టు అదే శాస్త్రం చెప్తారు. అట్లా ఆ విధంగా మేము ఇట్లా నిలబెట్టలేం, అట్లా వ్యాపారం చేయలేము స్థితి. నష్టానికైనా వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఇది ధర్మవరంలోనే కాదు, దేశంలో మొత్తం ఈరోజు రేషం చీరలు తయారు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఇదే విధంగానే ఉంది. ఇందుకు ప్రభుత్వం ఏదైనా మాకు ఒక మంచి మార్గాన్ని కానీ, రేటు నియంత్రణ చేసే అవకాశాలు కానీ, లేదా ఈ ఎక్స్ట్రా వచ్చే ఖర్చులకు నిధిని కానీ ఏర్పాటు చేస్తే వీవర్కు కానీ వ్యాపారస్తునికి కానీ బాగుంటుంది. దీనికి వ్యాపారస్తునికి వీవరునికి లింక్ ఏముందంటే, అత్యధికాలంగా ఎక్కువ నష్టాల్లో ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్గా మేము కూడా చేయలేని పరిస్థితి వస్తే వీవర్కు పని పోతుంది. కొన్ని చోట్ల చాలా వరకు మగ్గాలు కూడా నిలబెట్టే పొజిషన్కి వచ్చేసినారు. ఏం చేస్తారు? ఇప్పుడు 10 రూపాయలు పెట్టుబడి పెడితే 11 రూపాయలు రావాలా, 10 రూపాయలు పెట్టుబడి పెడితే 6 రూపాయలు వచ్చేటప్పుడు ఎవరు కూడా నేర్పించలేరు. అటువంటి సందర్భం ఏర్పడింది. చాలా ఇబ్బందుల్లో ఉంది ఈరోజు చేనేత వ్యవస్థ అయితేనేమి. పట్టుచీర తయారు చేయాలంటే చాలా భారంగా ఉంది. అందులో మార్కెట్ కూడా అందుకు అనుగుణంగా లేదు. గతంలో కూడా కరోనా టైంలో కానీ గతంలో పూర్తిగా కుదేలైపోతుంది. అంటే చేనేత రంగమే కనుమరుగవుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ బంగారం ధరలు కానీ, ముడిచెరకు ధరలు ఇవన్నీ పెరిగిపోవడము, సామాన్యమైన ప్రజలు కూడా పట్టు చీర కొనాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. అది ఆ ఎఫెక్ట్ అనేది పూర్తిగా చేనేత రంగం మీద పడినట్టేనా? ఈ కరోనా టైంలో కూడా మగ్గాలు ఎప్పుడూ మేము నిలబెట్టలేదు. వాళ్ళ ఇళ్లలో మెటీరియల్ ఇచ్చినాం, మీరు ఇక్కడికి రావద్దండి, మీరు జాగ్రత్తగా ఉండి నేర్చుకొని ఇంట్లో పెట్టుకొని నేర్పించినాము. వచ్చిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్ అకౌంట్లో పేమెంట్లు వేసినాం. కానీ ఈరోజు ప్రమాదంలో అంటే నిలబడే పొజిషన్ అయితే రాదు. కాకపోతే రేట్లు లాసులు వస్తాయి. ఒక 2-3 ఏళ్ళు ఎవరు కూడా దీన్ని, ఈ వ్యవస్థ ఆగిపోతుందని నేను అనుకోను. చేనేత వ్యవస్థ అనేది చిరంజీవి, నిత్యం ఎన్ని ఏళ్ళు ఎన్నో ఒడిదుడుకులు చేసింది. చేనేత వ్యవస్థ అనేది ఈరోజు ఇదొకటి దెబ్బ కాదు, ఇటువంటి కొన్ని వేల దెబ్బలు తిన్నా కూడా ఏ రోజు చేనేత అణగారిపోయిన సందర్భాలు లేవు. వచ్చింది అంటే మన బంగారం ధరలు, వెండి ధరలకి అడ్డకట్టు వేయలేని పరిస్థితి ఉంది. అది ప్రభుత్వం చేతుల్లో ఉంది, అది మన చేతుల్లో కాదు. అది ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని ఇక్కడ శారీ రేటు పెంచడమా, లేదా బంగారు, వెండి మెటీరియల్ను నియంత్రించి చేయడమా, ఈ రెండు ప్రభుత్వం వారు చేయగలరే తప్ప మేము సామాన్యులం ఏమి చేయడానికి అవకాశం లేదు. 5,000 రూపాయల సిల్క్ ఈరోజు 6,800 కొనాల్సిందే, 7,000 కూడా కొనాల్సిందే. బయట మార్కెట్లో ఇంకెక్కడా దొరకదు. అది ఎవరు వస్తే దాన్ని ఒక క్రమ పద్ధతిగానే వెళ్తా ఉంటుంది. జరీ అనేది సూరత్లో మాత్రమే తయారు చేయగలుగుతారు. రా మెటీరియల్ ఎప్పుడైతే పెరిగిపోతుందో వాళ్ళు కూడా కొద్ది రోజులు పెంచకుండా తగ్గుతుందేమో అని ఆలోచన చేసి కొంచెం వాళ్ళు కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొన్నారు. ఏ వ్యవస్థలో కూడా మా దారం తీసే కాటి నుంచి కూడా చీర అమ్మే వరకు కూడా ఎవరికి కూడా సరైన లాభాలు ఈ 6 నెలల నుంచి లేవు. కారణం ఏంటంటే రా మెటీరియల్ బాగా పెరిగిపోయింది. వ్యాపారస్తుడు మేము మ్యానుఫ్యాక్చరర్ మా నుంచి కొనుక్కొని పోయిన వ్యాపారస్తునికి లాభం ఉందే తప్ప మేము నష్టాలలోనే ఉన్నాం. అంటే ఒకప్పుడు సామాన్యమైన ప్రజలు కూడా పల్లెల్లో కూడా పెళ్ళి అంటేనే పట్టు చీర కట్టాలి, మొత్తం పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలట. ఇప్పుడు అసలు పట్టు చీర కొందామంటేనే పల్లెల్లో నా సామాన్యమైన ప్రజలు కూడా
భయపడుతున్నారు, వెనక్కి జగ్గుతున్నారు. అంటే మళ్ళీ పూర్వభయము పట్టు చీరకి అనేది వస్తుందంటారా? ఇది ఎట్లా అంటే పెళ్ళికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత ముఖ్యమో పట్టుబట్టలు అనేది కూడా అంత ముఖ్యం. వాళ్ళు కొనక తప్పదు, చేయక తప్పదు. కాకపోతే 10 కొనే చోట్ల 2 అయినా కొంటారు. అప్పుడు మనకు జీవనోపాధి తగ్గుతుంది. వీవర్ 10 చీరలు తయారు చేసే దాంట్లో 2 చీరలకే వాళ్ళు సాలించుకుంటారు. పట్టు చీర పట్టుబట్టలు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది పెళ్లిలో. పెళ్ళికి తాలిబొట్టు ఎంత అవసరమో పట్టుబట్టలు కూడా అంతే అవసరం అనేది మన హిందూ సమాజంలో అది నాటకపోయింది. అది ఈరోజు వచ్చిన శాస్త్రం కాదు, ఈరోజు వచ్చిన ఆచారం కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పట్టుబట్టలు అనేది పెళ్ళికి చాలా ప్రాముఖ్యత. కాకపోతే రేట్లు బాగా పెరిగిపోయినాయి. సామాన్యులు అన్ని చీరలు 10 చీరలు కొనేవాళ్ళు కొనలేని స్థితి. 2 చీరలు 3 చీరలు కొంటారు. మిగతా వాళ్ళకు మాకు కూడా 10 చీరలు తయారు చేసే అవకాశం ఇక్కడ కొనేవాళ్ళు లేనప్పుడు స్టాకు నిలబడిపోతుంది, సేల్ తగ్గిపోతుంది. వరకు వీలైనంత వరకు పని తగ్గేకే అవకాశాలు కనపడుతున్నాయి ఎక్కువ. ఇది ఇట్లే కొనసాగకుండా ప్రభుత్వం వారు ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని నియంత్రణ రేట్లలో చేస్తేనే మాకు చేనేత కానీ పట్టు చీరల వ్యాపారం కానీ నిలబడడానికి అవకాశం ఉంది. ఇది ఇట్లే కొనసాగితే చాలా ప్రమాదంలోనే పడే అవకాశాలు ఎక్కువ మెండుగా కనపడుతున్నాయి. ఆ భగవంతుని అనుగ్రహంతో అన్నీ మంచి జరగల్లా, అందరము సామరస్యంగా ప్రభుత్వం కూడా అనుకూలించి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. రాను రాను పట్టు చీర కనుమరుగవుతుందేమో అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అసలు పట్టు చీరకి ఈ బంగారం ధరలకు పెరగడానికి సంబంధం ఏంటి? అసలు ఎంత క్వాంటిటీ పట్టు చీరలో ఈ బంగారం వెండి జెర్రీని వాడతారు ఏంటి అనేది పట్టు చీర పరిశ్రమలో వ్యాపారవేత్త అని చెప్పవచ్చు జాకాడ లోకేష్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. లోకేష్ గారు చెప్పండి సార్. పట్టు చీర అంటేనే ధర్మవరం సిల్క్ సిటీ అని గుర్తొస్తుంది. రాను రాను ఇప్పుడు ధర్మవరం సిల్క్ సిటీ కనుమరుగవుతుందేమో ఆ పేరు అనేది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని అంతటికీ బంగారు ధరలు రోజు రోజుకి వెండి కిలో 2,50,000 చిల్లర ఉంది. బంగారం 22 క్యారెట్ 1,30,000 పైచిలకు దాటుతుంది. అంటే ఇది మరి ఫ్యూచర్లో 2-3 లక్షలు కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాని ఎఫెక్ట్తో పట్టు పరిశ్రమ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు బంగారం పెరిగితే పట్టు పరిశ్రమ కూడా కుదేలవుతుంది? అవుతుందండి. ఇప్పుడు ఈ జరీ లేనిదే పట్టు చీర తయారు కాదండి. జరీ తయారు చేయాలంటే సిల్వర్ మిక్స్ కంపల్సరీ కావాలి, గోల్డ్ కావాలి, ఈ 2 మిక్స్ కావాలి. ఇది ఎక్కువ రేట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే శారీ కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి ఇది చాలా అవసరం ఉంది, జరీను ప్లస్ సిల్వర్. ఇప్పుడు ఇంతకుమున్న రోజు రోజుకి సిల్వర్ కాస్ట్ పెరుగుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే శారీ కాస్ట్ హెవీ అవుతుంది.